అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్. ఈ వీడియోలో సరికి మనం మిరప తోటలకు సంబంధించి ఇప్పుడు ఎక్కువగా ఆల్రెడీ ఒకటి కటింగ్ రెండో కటింగ్లు అయిపోయినాయి. అంటే ఒక కటింగ్ అయిపోయిన వాళ్ళు రెండో కటింగ్ అయిపోయిన వాళ్ళు ఏదైనా కానీ మిరప తోటల్లో మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎర్రనెల్లు అనేది బాగా విపరీతంగా ఉంది. ఇగురులు మాడిపోయే ప్రాబ్లం ఎర్రనెల్లు అనేది అంటే ఇగురులు మాడిపోయే ప్రాబ్లం ఎక్కువగా ఉంది. నల్లతామర పురుగు ఉంది, ఎర్రనెల్లు కూడా ఉంటా ఉంది. ఈ అన్నింటిని కూడా మనం ఎట్లా కంట్రోల్ చేయాలి? చాలా రకాల మందులు అయితే ఆల్రెడీ స్ప్రే చేస్తున్నారు. ఈ సిజ్మెట్లు కానీ, తర్వాత తైచి కానీ, కీఫన్లు కానీ ఇట్లానే కూడా చాలా రకాలుగా స్ప్రే చేస్తున్నారు. ఇంకా ఎండూరర్ కానీ ఇవన్నీ కూడా. సో వాటికి మించి ఇంకేమైనా మందులు ఉన్నాయా? మనకి మార్కెట్లో దొరికి కొంచెం తక్కువ కాస్ట్లో దొరికే మందులు అయితే ఉంటాయో వాటిని ఒక బెస్ట్ కాంబినేషన్ ద్వారా అయితే మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. చివరి వరకు వీడియో చూడండి. నచ్చితే మటుకు వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తా. పోయిన వీడియో చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వీడియో చూసినా, లైక్ కొట్టినా, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే మన ఊపిరి, సిండోవిల్ కంపెనీ వాళ్ళది ఊపిరి. ఇందులో టెక్నికల్ వచ్చేసరికి మనకి డైఫెంథ్రాన్ ఉంటుంది, దాంతోపాటు మనకి ఎస్టామిప్రైడ్ ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి పై ముడత కింద ముడత రెండు కంట్రోల్ చేయడానికి పనిచేస్తాయి, దోమను కూడా కంట్రోల్ చేస్తాయి. దీనికి తోడుగా మనం కలపబోయే టెక్నికల్ ఏంటంటే జిఎస్పి కంపెనీ వాళ్ళ రావణం. సో దీంట్లో టెక్నికల్ ఏంటంటే మనకి టాల్ఫెనాప్రైడ్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి బైఫెంథ్రాన్. సో బైఫెంథ్రాన్, టాల్ఫెనాప్రైడ్ రెండు ఉంటాయి. ఇదేమో ఎర్రనల్లికి పనిచేస్తుంది, దాంతోపాటు త్రిప్స్ మైట్స్కి పనిచేస్తుంది, దాంతోపాటు అది కూడా దోమకు పనిచేస్తుంది. సో ఈ రెండు రకాలుగా చూసుకున్నట్టయితే మనకి రెండు ముడతలు కూడా కంట్రోల్ అవుతాయి. పై ముడత కంట్రోల్ అవుతుంది, కింద ముడత కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు మనకి ఈ నల్లతామర పురుగులకు కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా. సో ఈ రకమైన టెక్నికల్ స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఊపిరి వచ్చేసరికి 1/2 kg 250 గ్రాములు ఎకరానికి. తర్వాత రావణ్ అనేది జిఎస్పి కంపెనీ, దీని వచ్చేసరికి ఎకరానికి ఒక 400 ml. ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ ఎర్రనల్లి ప్రాబ్లం కానీ, ఈ నల్లతామర పురుగు ప్రాబ్లం అంటే మెయిన్గా మనకి ఆకు ఇగురు మాడిపోయే అవకాశం ఉంది చూసారా, ఇగురు మాడిపోయే ప్రాబ్లం ఉంది చూసారా. సో అది ఖచ్చితంగా మీకైతే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఖచ్చితంగా ఈ టెక్నికల్ని వాడుకునే ప్రయత్నం చేయండి. దీనికి తోడుగా మీకు బ్రాండ్ లాంటిది ఇంకేదైనా కానీ స్ప్రే చేసుకోవచ్చు. మనకి ఏదైనా పూత రావాలి, ఇగురు రావాలి ఇంకా బాగా అని చెప్పి అనుకుంటే ఈ రకమైన స్ప్రేయింగ్స్ పూతకు కానీ, ఫ్లవరింగ్ కానీ, తర్వాత మైక్రోన్యూట్రియన్స్ కావాలంటే ఫార్మాసిక్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ రకమైన స్ప్రేయింగ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రెండోది వచ్చేసరికి మనకి కోరమాండల్ కంపెనీ వాళ్ళది క్యాన్స్టార్. సో క్యాన్స్టార్ మీరు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, పౌడర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇందులో టెక్నికల్ మనకి ఎండూరర్ టెక్నికల్ ప్లస్ మనకి ఇంకోటేసరికి పెగాయిస్ టెక్నికల్ ఉంటుంది. పెగాయిస్ కానీ పోలోజాబ్ టెక్నికల్ ఇందులో ఉంటుంది అనమాట మనకి. సో అంటే పౌడర్ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి వచ్చరికి అంటే పెగాయిస్ అనుకోవచ్చు, పోలోజాబ్ అంటే మళ్ళీ అది మనకి ఎస్సీ ఫార్ములేషన్ అంటే కొంచెం లిక్విడ్ ఫార్ములేషన్లో వస్తుంది. సో దీంట్లో టెక్నికల్ ఎక్సిథాయాజాక్స్ 3.5%, మనకి డైఫెంథ్రాన్ వచ్చేసరికి 42% ఉంటుంది, 42% ఉంటుంది. సో దీన్ని మన క్యాన్స్టార్ ఎకరానికి వచ్చేసరికి 260 గ్రాముల లెక్క మనం తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీనికి తోడుగా మీకు ఒకవేళ నల్లి ప్రాబ్లం ఉందనుకోండి, నల్లతామర పురుగు ప్రాబ్లం ఉందనుకోండి, దీనికి తోడుగా మళ్ళీ ఎలక్టో కానీ, దాంతోపాటు ఎక్స్పోనస్లు కానీ ఇట్లాంటి ఏదైనా కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. కానీ క్యాన్స్టార్ అనేది మనకి ఎర్రనల్లికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మందు. దాంతోపాటు దోమ కూడా కంట్రోల్ అయింది. ఎర్రనల్లి ప్లస్ దోమ రెండు కూడా కంట్రోల్ అయ్యేటువంటి టెక్నికల్. లేదు మా దాంట్లో ఇగురులు మాడిపోయే ప్రాబ్లం ఉంది, ఓన్లీ ఇదే ఉందనుకుంటే దీనికి తోడుగా ఫార్మా 6 కానీ, ఫార్ములా 4 కానీ, గ్రోతింగ్ లేకపోతే గ్రోతింగ్ సంబంధించినటువంటి మందులు ఏదైనా అంటే మనకి క్వాంటిటీస్ దొరుకుతుంది. తర్వాత లేదంటే నానో గోల్డ్ లాంటివి మీకు దొరికిన తీసుకొని కొట్టుకోవచ్చు, తక్కువ రేట్లు అయిపోయి. తర్వాత సాగరిక అలాంటివి దొరుకుద్ది. ఇంకేదైనా మీకు అట్లాంటివి దొరికితే ఖచ్చితంగా ఇసాబియాన్ కానీ, ఇంకా మనకి ప్లాటినా కానీ, అదే మనకి కొరమాండలో వాళ్ళదే ప్లాటినాగా ఉంటుంది. సో ఇట్లాంటివి మనం కలిపి స్ప్రే చేసుకున్నా కూడా మంచి రేట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ రకమైన స్ప్రేయింగ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే పెండాలు ప్లస్ దానికి తోడుగా ఓమైట్. సో ఓమైట్లో మనకు ఉండేసరికి ప్రాపర్ గేట్ ఉంటుంది 57%, ప్రాపర్ గేట్ 57% ఉంటుంది. దాని తోడు పెండాల్ వచ్చేసరికి పెంతోయేట్ 50% ఈసీ రూపంలో ఉంటుంది. పెంతోయేట్ 50% ఈసీ ప్లస్ దీనికి తోడుగా ఓమైట్. ఈ రెండు కలిపి కొట్టుకోవడం వల్ల మనకి పెండాలకి ఏమో దోమ కంట్రోల్ అయింది, తర్వాత సన్నగా పురుగు ఏమైనా కంట్రోల్ అయింది. దాంతోపాటు మనకి ఈ ఓమైట్ వల్ల మనకి ఎర్రనల్లి కంట్రోల్ అయింది. సో ఈ రెండు రకాలు కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే తోటలో ఉన్నటువంటి ఇగురులు మాడిపోయే ప్రాబ్లమ్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దోమ కూడా కంట్రోల్ అయింది. సో ఈ రకమైన టెక్నికల్ కూడా స్ప్రే చేసుకున్నా కూడా మనకి తోటలో మంచి రేట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇగురులు కూడా మంచి నీట్గా వస్తాయి. దీనికి తోడుగా మనకి ఫార్ములా 4 కానీ, ఫార్ములా 6 కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు. ఒక అర్థమైందా? దీనికి తోడుగా ఖచ్చితంగా ఫార్ములా 4 కానీ, ఫార్ములా 6 కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు. మంచి రేట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకొక టెక్నికల్ ఏంటంటే రీజన్ 2 ప్లస్ సూపర్ కాండార్. సో ఎక్సలెంట్ టెక్నిక్. రీజెంట్లో వచ్చేసరికి మనకి ఫెబ్రవరిలో 5% ఉంటుంది. దీనికి తోడుగా మీరు సూపర్ కాండార్ ఒక 100 ml, సూపర్ కాండార్లో మనకి ఎమడాక్లోప్రైడ్ ఉంటుంది. సో ఈ రెండు కలిపిన టెక్నికల్ కూడా ఉంటాయి మనకి పోలీసులో ఉంటుంది. కానీ పోలీస్ కంటే కూడా
ఈ రీజన్ 2 ప్లస్ కాన్ఫర్ తీసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రకాల స్ప్రేయింగ్, ఈ 2 కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి దోమను కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఆకు ఇగురు అంటే కింద ఇగురులు మాడిపోయే ప్రాబ్లం చూసారా, అంటే సక్కింగ్ పేస్ట్లు కానీ, తర్వాత త్రిప్స్ని కానీ, మైట్స్ని కానీ, తర్వాత దోమను కానీ, అన్ని రకాల పురుగును కానీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ రకమైన స్ప్రేయింగ్ వల్ల, రీజన్ 2 ప్లస్ సూపర్ కాంటర్. సో మీరు ఒకవేళ ప్రతి స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా కానీ కాన్ఫ్లవర్ అనేది ఖచ్చితంగా కలుపుకోండి. ఒక 50 ml అయినా కానీ ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకున్నట్టయితే కాన్ఫ్లవర్, సూపర్ కాన్ఫ్లవర్ని మనకి ఇంకొంచెం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ టైంలో, ఎక్కువగా ఇగుర్లు మాడిపోయే టైంలో. సో ఈ 4 రకాల టెక్నికల్స్ని మీరు స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. రీజెంట్ వచ్చేసరికి ఒక 300 ml ఎకరానికి, దాంతోపాటు మనకి సూపర్ కాన్ఫ్లవర్ ఒక 100 ml ఎకరానికి, ఈ 2 రకాల కాంబినేషన్లు మీరు స్ప్రే చేసుకోండి. దీనికి తోడుగా ఒకవేళ మీరు 2 కాంబినేషన్లో మనకు దొరుకుద్ది కదా, పోలీస్ ఉంది కదా అనుకుంటే పోలీస్ అని తీసుకోండి. దానికి తోడు నల్లతామర పురుగుకు సంబంధించి ఏదైనా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకైతే ఈ రకమైన టెక్నికల్ తక్కువ రేట్లో మంచి టెక్నికల్స్, మంచి రిజల్ట్ వచ్చేటువంటిది ఈ విధంగా స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ రకమైన టెక్నికల్ స్ప్రే చేసుకొని మంచి రిజల్ట్ అయితే వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నా. సో చివరి వరకు వీడియో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.